ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దత్తాత్రేయ నమ. ఓం దక్షిణామూర్తే నమ. మనం ఈరోజు 21వ శ్లోకం మనం గుర్తు నేర్చుకున్నాం. అదేంటి అంటే అదేం జరుగుతుందంటే రజ్జు సర్ప బ్రహ్మ ద్వారా బ్రహ్మజ్ఞానం రాష్ట్రాన్ని చెప్తుంది. మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం, రజ్జు సర్పం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి రజ్జు అంటే తాడు, దాని సర్పంగా మనకి చీకట్లో అజ్ఞానంలో ఉండి మనకి మాయ అనే చిత్వస్తువు సత్తు చిత్తులు ఉన్నాయి కదా, అదే పరబ్రహ్మస్వరూపం అనుకున్నాం మనం. అందులో చిత్స్వరూపిణి మాయాస్వరూపిణి అమ్మవారు అతిగుణముడు కలది. ఆమె అన్ని శక్తివంతమైంది, చైతన్య స్వరూపిణి. అన్ని జగత్తుకు అంతటికీ చైతన్యాన్ని కలిగించేది. స్వామి ఉన్నతిని కలిగిస్తే అమ్మ చైతన్యం కలిగించి దాన్ని ఉనికిలోకి తీసుకొస్తుంది. అంతా ఈ ప్రపంచకాన్ని, జీవతి చైతన్యాన్ని అన్నిటికీ చైతన్య స్వరూపిణి అమ్మ. ఆమె త్రిగుణాలతో ఉండి ఆ త్రిగుణ రూపంగా మన చేత ఆటలాడిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే అమ్మవారు ఈ త్రిగుణాల ఆధారంగా అజ్ఞానం, ప్రకృతి, చిత్తం అంటే అనుకున్న మాయ, ప్రకృతి అన్నది అదే మాయ, అజ్ఞానం, అవిద్య ఇవన్నీ మారిపోయారు. మాయ అంటే ఏంటి? ఉన్నదాన్ని దేని వస్తువుగా చూపిస్తుంది, భ్రమింపజేస్తుంది, విక్షేపం, ఆవరణ చేస్తుంది. ఆవరణ శక్తి, విక్షేప శక్తి మాయ. అయితే యాక్చువల్గా ఉన్నది అదే, కానీ మనకు అజ్ఞానం వల్ల మనం చీకట్లో మనం బతుకుతూ మన మాయ ఈ త్రిగుణాలతో కూడుకున్న వాళ్ళమై మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సర్పంగా ఆ చీకటి గుర్తించక సరైనటువంటి మనం అవగాహన లేక దాన్ని పాముగా అనుకుంటాం. అది గాలి గదులుతుంటే చీకట్లో దాన్ని పాముగా భావిస్తాం. అదే రజ్జు సర్ప భ్రమ అంటాం. అయితే ఇది ఎట్లంటే దాని శ్లోకం చెప్పారు స్వామి. రజ్జు సర్ప వదాత్మానం జీవం జ్ఞాత్వా భయం. రజ్జు సర్ప వదాత్మానం జీవం జ్ఞాత్వా భయం. జ్ఞాత్వా భయం వహేత్. న అహం జీవ పరాత్మేతి జ్ఞాతచ్చై నిర్భయో భవేత్. నాహం జీవ పరాత్మేతి జ్ఞాతచ్చై నిర్భయో భవేత్. అంటే రజ్జు తాడు, సర్పవత్ పాముగా మనకు కనపడుతుంది. చీకట్లో అజ్ఞానం వల్ల మనం పాము అనుకుంటున్నాం. అట్లనే ఈ ఆత్మని మనం అజ్ఞానం వల్ల అవిద్య ఈ శరీర శాస్త్రం కాదు, జగత్ విద్య. శరీరం జీవం కూడా పుట్టుతుంది, పెరుగుతుంది, నశించిపోతుంది. ఇది శాస్త్రం కాదు. ఈ పుట్టి పెరిగే నశించిపోయే వస్తువులు మన కంటతో ఇంద్రియ గోచరమైన ప్రతి వస్తువు నశించిపోయేది. ఈ శరీరం మన కంటికి గోచరిస్తుంది, ఇది నశించిపోతుంది. ప్రపంచం కూడా మన కంటికి గోచరిస్తుంది, నశించిపోతుంది. మన కంటికి కనపడినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. అదే శాశ్వతమైనది. అదే చిత్ స్వరూపమైన విరాట్ స్వరూపం యొక్క అంశ. అదే ఆత్మ. ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క జీవిలో జీవ చైతన్యం ఉన్నది. చైతన్యాన్ని మనకు కలిగించి మన ఈ శరీరాన్ని ఆడిస్తున్నది, మన శరీరం చేత పనిచేస్తున్నది. సూక్ష్మ శరీరాన్ని మనం దాన్ని కూడా దీన్ని ఉపయోగించుకొని ఆత్మచైతన్యం ఉపయోగించుకొని భోగిస్తుంది. మనం ఈ శరీరాన్ని చూసి మనం మోహపడి
మనమంతా ఈ ప్రపంచకాన్ని జగన్మిథ్య అయినప్పటికీ దాని అజ్ఞానం వల్ల ఇదే సత్యం అనుకుంటున్నాం, ఈ శరీరమే సత్యం అనుకుంటున్నాం. దీని మీదనే మనం భ్రమించి మోహించి దీని ఎందే తిరిగాడుతున్నాం, బహిర్ముఖంలోనే మనం తిరిగాడుతున్నాం. ఇదే సత్యం అని నానా రకాలుగా పాటుపడుతున్నాం. ఈశ్వర త్రయాలకు లోనైపోతున్నాం. ఈశ్వర త్రయం అంటే మీకు తెలుసు, ధనము, దార, పుత్రికలు, సంసారం అన్నమాట. అయితే నువ్వేం ఈ తాడు రద్దు ఇక్కడ ఏం చెప్పినాడు స్వామి? సర్పాతం జీవం జ్ఞాత్వా భయం. రద్దుని సర్పం అనుకొని భయపడుతున్నావో, నాహం జీవ పరాత్మేతి జ్ఞాతచ్చై నిర్భయో భవతి. ఈ ఆత్మని జీవుడిగా తలుస్తున్నాం. ఉన్నది ఆత్మ. ఆత్మ వల్లనే నీకు శరీరం చైతన్యం వస్తుంది. దాన్ని గ్రహించడంలో నీకు చైతన్యాన్ని ఇచ్చేది ఆయన ఆత్మను గ్రహించకుండా దాని మీద జీవభావాన్ని నువ్వు చూసుకొని ఈ జీవుడే శాస్త్రం అనుకొని, ఈ జీవుడే ఉన్నాడు, ఆత్మ లేదనుకొని, ఈ జీవుడే సర్వం చేస్తున్నాడని నువ్వు దాని మీదనే ఆధారపడి నువ్వు భయపడుతున్నావు, భ్రమపడుతున్నావు. సర్పాన్ని చూసి ఎట్లా భయపడుతున్నావు? ఈ జీవత్వాన్ని చూసి, జీవ చైతన్యాన్ని చూసి భయపడుతున్నావు. ఆత్మ చైతన్యం ఉంటే దాన్ని నువ్వు జీవ చైతన్యంగా భావిస్తున్నావు. ఈ జీవుడే చేస్తున్నాడు, నీకంతా మనస్సు, ఈ ప్రాణం, శరీరం ఇవే చేస్తున్నాయి అనుకుంటున్నావు. ఈ జగత్తులో సత్యం అనుకుంటున్నావు. కానీ ఈ జగత్ సత్యం కాదు, నీ శరీరం శాస్త్రం కాదు. శాస్త్రమైన వస్తువు ఒకటే ఒకటి, అది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ స్వరూపమైన మన ఆత్మ. ఆ ఆత్మ యొక్క చైతన్యం వల్లనే నీ శరీరము పనిచేస్తున్నాయి, నీ కన్నులు పనిచేస్తున్నాయి, నీ ఇంద్రియాలు, ముక్కు, నోరు, చెవులు అన్నీ పనిచేస్తుంది దానివల్ల. నీ ఆత్మ చైతన్యం పోతే నీ శరీరము, నీ ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయవు. నువ్వేం అనుకుంటున్నావు? నా జీవుడి యొక్క చైతన్యం ఇదే అనుకుంటున్నావు. ఈ శరీరమే పనిచేస్తుంది, ఈ శరీరమే చేస్తుంది అంతా. దీన్ని నమ్ముకొని నువ్వు ఇదవుతున్నావు. అందుకని ఇది ఈ శరీరం పుట్టుతున్నది, పెరుగుతున్నది, క్షీణిస్తున్నది, చనిపోతున్నది. దానికి నువ్వు భయపడుతున్నావు. జీవ చైతన్యానికి నువ్వు భయపడుతున్నావు. ఈ జీవ చైతన్యం శాస్త్రం కాదు, అశాశ్వతమైన జీవ చైతన్యాన్ని చూసుకొని నువ్వు భయపడుతున్నావు. ద్వంద్వాన్ని చూస్తున్నావు. ద్వంద్వం లేదు, ఒకటే. నువ్వు సుఖము దుఃఖం ఉంది. నీకున్న సుఖం అయితే దుఃఖాన్ని నువ్వు ఉన్నదనుకొని భ్రమపడుతున్నావు. ఈ శరీరం చేసిన అసలు చేసేది ఆత్మ అయితే ఆత్మ మీద జీవ చైతన్యాన్ని ప్రవహించి నువ్వు జీవ చైతన్యం మీదనే ఆధారపడి దాని వల్ల జీవ చైతన్యం మీదనే నువ్వు భయపడుతున్నావు. ఈ ప్రపంచాన్ని చూసి భయపడుతున్నావు. నీకెందుకు భయం? నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి, తత్వమసివి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి నీకు? ప్రజ్ఞానం బ్రహ్మాండం తెలుసుకుంటే వస్తాయి. జ్ఞానం తెలుసుకుంటే నీకు ఇవన్నీ తెలిసిపోతాయి. నువ్వు భయపడిన అవసరమే లేదు. నువ్వు ఎందుకు మరి భయపడుతున్నావు? అవిద్య వల్ల, ద్వంద్వాల వల్ల. ఈ ఆత్మని జీవుడిగా భావిస్తున్నావు. ఆత్మ చైతన్యం మీద జీవ చైతన్యాన్ని చూపించుకుని భయపడుకుంటున్నావు. చీకట్లో తాళం చూసి పామెట్ట అనుకుని భయపడుతున్నావు. ఈ ఆత్మ మీద జీవ చైతన్యాన్ని ఆపాదించుకొని ఆ జీవుడే కరెక్టు, ఆ జీవ చైతన్యం కరెక్టు, ఈ ప్రపంచమే కరెక్టు, ఇదే శాస్త్రం అనుకొని నువ్వు భయపడుతున్నావు, భ్రమపడుతున్నావు, భ్రాంతి చెందుతున్నావు. అదే నీ భయానికి అన్నిటికీ మూల కారణం. అదే భగవంతుడు చెప్తున్నాడు, అదే శంకరాచార్య గారు చెప్తున్నాడు. నువ్వు ఈ మానవ జన్మనిచ్చింది జ్ఞానం పొందడానికయ్యా. నీకు అన్ని 82 లక్షల జన్మల జీవులలో నీకు మానవ జన్మ ఉత్తమమైనది. దేవతల కంటే కూడా ఉత్తమమైనది, రాక్షసుల కంటే ఉత్తమమైనది. మొత్తం జీవులు 3 రకాలు: దేవతలు, మానవులు, రాక్షసులు. ముఖ్యమైన వాళ్ళు ఇవి. అందులో దేవతలు ఎప్పుడు కనపడరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి సాగు లేదు, ఏమి లేదు, అలాగే ఉంటాయి. ఎప్పుడు ఒకే ఇదిలో ఉంటాయి. వారికి పుట్టుక మరణం అనేది ఏది లేదు. కానీ వాడికి సంబంధం లేదు.
ఈ రాక్షసుడు తామసుడు, వారు సత్వగుణ సంపన్నులు దేవతలు, తామస గుణ సంపన్నులు రాక్షసులు. వాళ్ళు అహంకారం, తామసం, మదం, మత్సరంతో పుడతారు. మొత్తం అంత ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటారు, తప్పుడు పని చేసి చివరికి మరణిస్తారు. వాళ్ళకి జ్ఞానం అనేది రాదు. మధ్యన రజోగుణ సంపన్నులైన మానవుడికే అటు సత్వగుణం పూర్తిగా రాదు, ఇటు తామస గుణం ఉండే రజోగుణంలో ఉన్న వీళ్ళకి కోరికలు ఉంటాయి. ఈ శరీరం మీద మోహం, ఈ ప్రపంచం మీద మోహం, దీని మీద మోహాన్ని పెట్టుకొని వాడు భ్రాంతి చెంది అసలైన వాడి యొక్క ఆత్మను తెలుసుకోకుండా పతనం చెందుతున్నారు. అసలు శాశ్వత వస్తువు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడే వస్తువే మానవ జన్మ. ఈ మానవ శరీరమే దానికి సరైన సాధనం. అట్టి సాధనాన్ని నువ్వు పొందావు కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని బ్రహ్మానందాన్ని పొందు, ఆ విరాట్ స్వరూపుని దర్శనాన్ని పొందు, నువ్వు శాశ్వతంగా బ్రహ్మానందాన్ని లభిస్తావు. నీకు అసలు దుఃఖం అనేది లేదయ్యా, నీకు ఆనందమే ఆనందం, పరమానందం. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే పరమానందం. తెలుసుకోకుండా ఈ శరీరం మీదనే ఈ బహిర్ముఖంలో తిరగాడుతుంటే ఈ జగత్తుతో ప్రభావంతో ఈ గుణాలు ఆపాదించుకొని నీ మీద జీవత్వాన్ని ఆపాదించుకొని నాశనం అయిపోతున్నావు. నీవు ఈ జగత్తు తిరగలాడుతూ ఈశ్వర త్రయాలతో నువ్వు సంసారం వచ్చి గూబులో చిక్కుకొని పోతున్నావు. దాంట్లో బయటికి రా. మనకు పనికొచ్చేది ఆత్మజ్ఞానమే. అసలు జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం. ఈ చదువుకునే మన బడిలో చదువుకునే చదువులు, సంధ్యలు ఇవన్నీ ఈ శరీర పోషణకి, ఉద్యోగం చేయటం, పెళ్ళగాళ్ళని పోషించుకోవడానికి, నీ సుఖపడటానికి, ప్రపంచంలో తిరగలాడటానికి మనకు వచ్చేది. కానీ అది దేనికి పనికిరాదు. అసలు జ్ఞానం అంటే ఆధ్యాత్మికంలో ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవడమే నీకు ప్రథమ కర్తవ్యం. అదే ముఖ్యమైనటువంటి నీకు మహాజనం వచ్చిందే దాని కొరకు. దాన్ని సార్థకత చేసుకో అని భగవంతుడు శ్రీకృష్ణ గీతాచార్యుడు చెప్పాడు. రాముడికి వశిష్ఠుడు బోధించింది అదే వశిష్ఠ గీతలు. రాముడు తెలియక నాకు తెలుసు ఆయనకి. ఆయన ఎందుకు బోధించాడు? తన మానవుడిగా ఉద్భవించాడు కావున బోధించవలసిన ధర్మం ఉంది, తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది. కాబట్టి రాముడు వశిష్ఠుడి ద్వారా మానవుడు ఏం చేయాలి, ఏ సంపాదించుకోవాలి, దేని ద్వారా మోక్షాన్ని పొందుతాడు అనేది వశిష్ఠుల వారు మానవమాతగా నిర్మించిన రాముడికి వశిష్ఠ గీత ద్వారా బోధించాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. అదే మాటని ఎంతోమంది ఋషులు, అష్టావకరు, ఉద్దాలు, చాలామంది ఋషులు ఇవే మాటని, ఇదే వేదాల్లో ఉన్నదాన్ని, ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని మనకు బోధిస్తూనే ఉన్నారు, బోధించారు. శ్రవణం మరణం నిధ్యాయం చేసుకోమన్నారు. నీకు అర్థం కాకపోతే అర్థమయ్యేంత దాని గురించి కొట్లాడుకోమన్నారు. అయితే నువ్వు మరి ఎందుకు చేయటం లేదంటే దానికి మనం ఏం చెప్తాం? నీ కర్మ, నీకు సంచిత కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు అంటే పోయిన జన్మ, ఎన్నో జన్మ నుంచి నువ్వు చేసుకున్నటువంటి ఆ కర్మల ఫలితాలని ఈ జన్మను నిన్ను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నీకు ఉండిస్తున్నాయి. అందువల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అవన్నీ వాడిని ఇప్పటికైనా ఈ పెద్దల మాట వింటే నీకు కనీసం ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించు. వీడు ఎందుకు చెప్తున్నారు, వీడి గురువులు ఎందుకు చెప్తున్నారు, ఋషులు ఎందుకు చెప్తున్నారు, భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే నీకు ఇదంతా తెలుస్తుంది. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం బోధపడితే నీకు అసలు ఏది ఉండదు. జ్ఞానపడితే ఆత్మను తీసుకుంటే ఆత్మానందం వస్తుంది. ఈ మామూలు ఇది తీసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం తీసుకుంటే బ్రహ్మానందం. ఇక అంతకంటే ఎండింగ్ పార్ట్ లేదు. ఆత్మజ్ఞానం ఫస్ట్, సెకండ్, ఫైనల్ బ్రహ్మానందం.
బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈ రెండే నువ్వు తెలుసుకోవచ్చు. ఈ రెండింటిని తెలుసుకుంటే నీ ధర్మ సార్థకత చెందుతుంది. అదే చెప్తున్నాడు. అందుకనే జీవుడు వేరు, బ్రహ్మం వేరు కాదు. అద్వైతం చెప్పే మాట ఏంటి? నీవే అహం బ్రహ్మాస్మి అని శంకరాచార్య వారు క్లియర్గా జీవుడు అనేవాడు మాయాకల్పితమయ్యా. మాయ చేత జీవుడు ఉన్నాడని అనుకుంటున్నావు. దాన్ని ఆత్మ మీద నువ్వు ఆరోపించుకొని భయపడుతున్నావని శంకరాచార్య వారు చెప్తున్నారు. బ్రహ్మ సత్యం, జీవుడు భ్రమ, మాయా కల్పితం, అవిద్యా కల్పితం. తాడు పాము ఎట్లా అనుకున్నావో నీవు ఈ ఆత్మని తెలుసుకోకుండా ఈ జీవుడనే నువ్వు భ్రమిస్తున్నావు. ఈ విశిష్టత ఏం చెప్తుంది అంటే, నువ్వు పరమాత్మలోని ఒక భాగాన్ని, జీవుడనే వాడు పరమాత్మలోని ఒక భాగం. ఆయన యొక్క అనుగ్రహంతో మాత్రమే నీకు నువ్వు భయపడుతున్నావుగా. ఆ భయం పోవాలంటే నువ్వు ఆ విష్ణువుని ప్రార్థించు, ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తే నీకు కరుణిస్తాడు, నీకు భయ నివృత్తి చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడంటారు సిద్ధార్థులు. ఇక ద్వైత మనస్సులు ఏమంటారు? ఆ నీ జీవుడు వేరే, భగవంతుడు వేరు, నువ్వు ఆయన భాగాన్ని కూడా కాదు. ఆయన వేరే, నువ్వు వేరే. పరమాత్మ వేరు, జీవుడు వేరు. జీవుడు సపరేటు. జీవుడు మోక్షాన్ని పొందాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి, భగవంతుని యొక్క కృప ఉండాలి. ఆయన్ని ప్రార్థించు, నీవు మోక్షాన్ని సాధించు అంటారు మధ్వాచార్యుల వారు, ద్వైత మతస్థులు. అందుకనే ఈ జాగ్రత్త అవస్థలో మనకు ఎక్కువ భయం అవుతుంది. ఒక పర ఆలోచించుకోండి. మనకు జాగ్రత్త అవస్థలో మనం ఎప్పుడు భయపడుతుంటాం. ఇప్పుడు ఏ క్షణంలో ఏది జరుగుతుందో, ఏ రోగం వస్తుందో, ఏం సంభవిస్తుందో, ఏ భూకంపం వస్తుందో, ఏదైతుందో ఏదని జాగ్రత్త అవస్థలో మనం 24 ఎప్పుడు భయపడుతుంటాం. భయం ఎక్కువ. జాగ్రత్త మనకు అవస్థలు 3 కదా. జాగ్రత్త అవస్థలో ఫస్ట్ది భయపడుతూ ఉంటాం. రెండో అవస్థ ఏంటి? స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో భయపడతావు. స్వప్నం వస్తుంది నీకు, దాంట్లో సింహాలు, పాములు అన్నీ కల్పితాలుగా వస్తాయి. అది వాస్తవం కాదు. దానికి నువ్వు ఆ కాసేపు భయపడి మేల్కో రాగానే నీకు ఆ భయం పోతుంది. అంతేంటి? భ్రమతో కూడిన భయం అది. స్వప్నంలో కలిగే భయం ఏంటి? భ్రమతో కలిగిన భయం. ఈ జాగ్రత్త అవస్థ కలిగేది నువ్వు తిరిగి ఉండగానే నీకు కలిగేటువంటి భయం. 24 గంటల భయం అయితే నీకు ద్వైతం. నువ్వు వేరే, ఆత్మ వేరే అనుకుని నువ్వు జీవత్వాన్ని దేవత్వం కానని భ్రమించి దేవత్వం మీద ఆరోపించే జీవత్వంతో నువ్వు భయపడుతున్నావు. నువ్వు జీవత్వం కాదు, దైవత్వాన్ని నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపుడివి. అది తెలుసుకున్నప్పుడు నీకు అసలు భయం ఉండదు. ఇక సుషుప్తావస్థలో కాసేపు దీర్ఘనిద్ర పోతే నీకు ఏ భయం ఉండదు. అక్కడ ఏమీ తెలియదు. అక్కడ జీవభావం తాత్కాలికంగా నిష్క్రమిస్తుంది. జీవభావం అనేది అక్కడ తాత్కాలికంగా నిష్క్రమించి లయమైపోతుంది. అక్కడ నీకేం తెలియదు. ఇంకొక అవస్థ ఉంది, తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థలో నీకు పూర్తిగా బ్రహ్మస్థితిలో ఉంటావు. నీకు అక్కడ భయం అనేది ఉండదు. నీకు అక్కడేం నువ్వు తురీయ స్థితిలో అంటే భగవంతుని మరుగున ఉండిపోయావు. భగవంతుని మరుగున ఉంటే తురీయ అవస్థ నీకు ఇంకా పోయి ఆయన దగ్గర ఉండిపోతే నీకేం భయం అయ్యాయిగా. నీ జీవత్వం నువ్వు లేవుగా. ఇక్కడ పరబ్రహ్మ మరుగులో ఆయన నీడని ఉన్నావు. నీకు భయం తురీయం అంటే అది. మళ్ళీ ఆ తురీయంలో నీకు మళ్ళీ స్వామి జన్మనిచ్చి మళ్ళీ నీ పాప చిట్టాకేసి తురీయం ఇక్కడికి వచ్చేంత మళ్ళీ ఏ జన్మిస్తాడో ఆ జన్మ వచ్చేంతవరకు నీకు హాయిగా ఉంటావు, నిర్భయ బ్రహ్మస్థితిలో ఉంటావు. మళ్ళీ నీకు ఈ జన్మ ఇస్తే ఆ జన్మకు వస్తే మళ్ళీ యథాప్రకారంగా భయపడుతూనే ఉంటావు. మళ్ళీ 3 అవసరం నీకు భయం. ఇదే భయం, ఇదే కథ, ఇదే జన్మ, ఇదే మరణం, ఇదే సుఖం, ఇదే దుఃఖం, ద్వంద్వాలు నీ అంటపడుతూనే ఉంటాయి. ఎప్పటివరకు? నీకు జ్ఞానం వచ్చేంతవరకు.
వెలుగు వచ్చేంతవరకు, ప్రకాశం వచ్చేంతవరకు, నీ ఆత్మ చైతన్యాన్ని నీవు తెలుసుకునేంతవరకు, బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు పడిసినంతవరకు, అది ఆత్మజ్ఞానం కనుక వస్తే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. వ్యాసుడు కనపడతాడు. ఆ వ్యాసుడు వస్తే నీకు బ్రహ్మానందం లభిస్తుంది. ఆత్మానందం కంటే గొప్పది బ్రహ్మానందం. అది కనపడితే నీకు సాగు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, ఏది లేదు. హాయిగా ఒకటే ఆనందం. నువ్వెంత కాలం అనుభవించిన ఆనందమే. ఇక ఎన్ని యుగాలు ఎంత ఈ సృష్టి ఉన్నంత కాలం నువ్వు ఆనందమే అవుతావు. ఆ పరమాత్మ ఎట్లయితే ఎంతకాలం ఉంటే ఆనందంగా ఉంటాడో ఆ ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ. నువ్వు ఆయన చూసేవాడిని బ్రహ్మజ్ఞానం అంటే నువ్వు కూడా ఆయనలాగానే లీనమైపోతావు. కాబట్టి నీకు కూడా బ్రహ్మానందమే ఉంటుంది. ఆయనలాగానే ఉంటావు. ఇక ఆయనే నువ్వే ఆయన. అందుకని యోగి ఉదయంలో భగవంతుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఉదయంలో యోగి ఉంటాడు, యోగి ఉదయంలో పరమాత్మ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు. అంటే పరమాత్మ ఈ యొక్క ఆత్మ ఒకటే, రెండు క్వాలిటీస్ ఒకటే, సేమ్. ఆయన ఎట్లా ఆనందంగా ఉంటాడో నువ్వు ఆనంద, సదా ప్రకాశవంతుడి, సదా నిర్మలస్తుడి, సదా ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పుడు శాశ్వతుడివి, బ్రహ్మానందాన్ని అనుభవించి ఆనంద స్వరూపుడివి. ఈ నిత్య శాంతి ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? ఫైనల్గా మనకి ఏం చేస్తుంది దీనివల్ల అంటే జీవత్వం. ఈ జీవత్వం, ఈ మన దైవత్వం మీద, అంటే దైవత్వం అంటే ఆత్మ మీద నువ్వు జీవత్వాన్ని ఆరంభించుకుంటే ఈ శరీరాన్ని, ఇదంతా జీవుణ్ణి ఆరోపించుకుంటే భయం అనేది వస్తుంది. అది దేనివల్ల అంటే అవిద్య వల్ల నీకు భయం వస్తుంది. ఈ భయం అనేది దీనివల్ల వస్తుంది. ద్వైతం అంటే ఎక్కడ ఉంది? ఒకటి ఆత్మ, ఒకటి జీవం. జీవుడు అసత్యం లేడు, జీవుడు లేడు, ఆత్మే ఉన్నది. అది తెలుసుకున్న రోజు నీకు భయం పోతుంది. ఉన్నది ఒకటే, అది తెలుసుకుంటే నీకు భయం పోతుంది. రెండు లేదు, ఏకం. ఈ జ్ఞానం అంటే అభేద దర్శనం. జ్ఞానం అంటే ఏంటి? రెండు లేదు, ఉన్నది ఏకం, పరబ్రహ్మం. అదే అహం బ్రహ్మాస్మి అని మనం అనుకున్న రోజున నీకు ఈ భయం ఉంటుంది. నేను జీవుణ్ణి, వేరే ఉన్నాను, ఈ ప్రపంచంగా వేరే ఉంది అనుకున్నప్పుడే నీకు ఈ భయాలు ఎంత. అదే బ్రహ్మాండం ఉంటే నిర్భయం, అదే తురియాన్ని ఉంటే నీకు నిర్భయం. ఆయన సాటి ఉంటే నీకేం భయం. ఈ ఆత్మలో ఉన్న కూడా నిత్య శాంతి. ఆత్మజ్ఞానం తీసుకున్న నిత్యమైన శాంతి. ఆత్మదర్శనం తీసుకుంటే ప్రకాశవంతమైన నువ్వు వెలుగుతావు. ప్రకాశవంతమైన నీవు చైతన్య స్వరూపుడు అని నువ్వు తెలుసుకుంటావు. నీకు ద్వంద్వాలు ఉండవు. ఈ జీవం లేదు, ప్రపంచం లేదు, ఉన్నది ఒకటే ఒకటి, సచ్చిదానందమూర్తి పరబ్రహ్మం ఒకడు. ఆయన కంసతో ఉన్నటువంటి నీ యొక్క ఆత్మ. ఇది అదే, ఇదే అది. కాబట్టి ఆత్మే నువ్వే ఆత్మ. కాబట్టి ఉన్నది ఒకటే, అదే పరమాత్మ. ఇది తెలుసుకోవటమే మన యొక్క ధ్యేయం కావాలి, మన యొక్క ప్రయత్నం కావాలి, మన సాధన కావాలి, మనం అక్కడికి చేరుకోవాలి. ఇది నా యొక్క ప్రార్థన. ఈనాడు ఎపిసోడ్ ఇద్దరితో సమాప్తం చేద్దాం. స్వస్తి.